కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం అబద్ధాలకు అంబాసిడర్ అట. లేనివి ఉన్నాయని ఉన్నాయి లేని అని చెప్పుట్లా సబితా మేడం నెంబర్ 1 అట. ఇన్నొద్దుల కోలే లేనిది ఇప్పుడే ఆ మేడం అబద్ధాలు ఆడుతున్నట్టు ఎవరికి అనిపించే. ఇప్పుడు ఆమె ముచ్చట ఎవరు ముంగటేసిర్రే అంటారా? ఇగో ఇన్నుండ్రి మీరే. అమ్మ మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క ఇక చెప్పుర్రి. మరి సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్ధాలతో అబద్ధాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఇనరా ఏమంటుందో ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. అబద్ధాలు మాట్లాడే 33 మంది ఆడ కంటెస్టెంట్స్ లైన్ లో కూర్చున్నారు. ఎవరి కాళ్ళు వాళ్ళు కడుక్కున్నారు. ఎవరి నుంచి వచ్చినటువంటి అమ్మాయి తను అత్యుత్సాహంతో ఆమె చేసిన పనికి ప్రభుత్వం అనడానికి సిగ్గనిపించట్లే మీకు? అందాల బామల కాళ్ళు తెలంగాణలో ఆడబిడ్డలతోని గడిగిపిస్తున్నారని కావాలని కాంగ్రెస్ సర్కారుకు మచ్చదేస్తున్నారని అనుకొచ్చింది. ఇంకా బాగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. కాబట్టి సబితమ్మ అబద్ధాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మీలాంటి వాళ్ళు, మీ నాయకులు లాంటి వాళ్ళు తెలంగాణ ప్రజలను అణిచిపెట్టి కాళ్ళు గడిగించుకునే చరిత్ర, కాళ్ళు మొక్కించుకునే చరిత్ర ఆ కుటుంబాలది, ఆ నాయకులది, ఆ దురతనాంది, ఆ దురహంకారంది. అమ్మ అడవి బిడ్డ సీతక్క, మరి మీ సర్కారు అందాల బామల పోటీల మీద పెట్టిన మనసుల పావులంతో పబ్లిక్ కు ఎన్నికల ముంగట ఇచ్చిన హామీల అమలు మీద కూడా పెడితే కూడా మంచిగుండు. అయినా తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎవ్వల కాళ్ళు ఏళ్ళు పట్టుకునే కాడలేరు. ఆత్మగౌరవంతో ఉన్నారు కాబట్టి మీరు మొదలు ఇసొంటి ముచ్చట్లు బంధు పెట్టి పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.